శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పంచభూతాలు అంటాము. అవును. పంచభూతాలకి సంబంధించి మన దగ్గర అగ్నిదేవుడు అంటారు, వాయుదేవుడు అంటాడు, వరుణ దేవుడు అంటారు, అవును. భూమిని దేవతగా పూజిస్తాం, పర్వతాలు ఇవన్నీ వీటిని కూడా కొలుస్తుంటాం, చెట్టు పుట్ట దేన్ని వదలకుండా కొలుస్తుంటాం. అవును. మరి ఇవన్నీ వాస్తవమేనా? అవి కూడా దేవత మూర్తులుగానే లేకపోతే వాటి కిందకే వస్తాయా? మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు ఇందాకే కూడా చెప్పినాను మరి ఈ ఈ విశ్వమే ఈ సృష్టియే పరమాత్మ అయి ఉన్నాడు అన్నప్పుడు పరమాత్మలో జీవం ఉంది అన్నప్పుడు ఇప్పుడు నాలో జీవం ఉన్నప్పుడు నాలో రక్తంలో జీవం ఉంది అని చెప్పేసి అంటాము ఫలానా అంటే ఇప్పుడు నేనే పరమాత్మ అయితే నాలో ఉన్న రక్తం కూడా పరమాత్మ స్వరూపమే దేవతగా అని పిలుస్తాను. ఈ సత్యం మన వాళ్ళకి తెలుసు మరి అంటే వాయువు కూడాను ఒక జీవం మనకి కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ వాయువు అనేటువంటిది లేకపోతే మనం లేము. ఫస్ట్ పాయింట్ ఆ వాయువు అనేటువంటిది లేదంటే నేను లేను, నీరు అనేటువంటిది లేదంటే నేను లేను, ఈ భూమి మట్టి లేకపోతే కూడా మళ్ళీ నేను లేను, అగ్ని అనేటువంటిది లేకపోతే కూడా మళ్ళీ నేను లేను. ఇవన్నీ కూడాను నాకు ఒక జీవం అనేటువంటిది ఇస్తున్నాయి. అంటే అవే జీవం అయ్యి ఉన్నాయి. మరి జీవం అయ్యి ఉన్న వాటిని నిర్జీవమైనటువంటి వాటిగా పిలవటం కరెక్టా, జీవం కలిగి ఉన్నటువంటి వాటిగా పిలవటం కరెక్టా? ఏమా ఏది కరెక్ట్? నిర్జీవంగా చూడటం కరెక్టా, జీవం ఉన్నటువంటి వాటిగా చూడటం కరెక్టా? అయితే నేను ఫస్ట్ ఇంటర్వ్యూలోనూ సెకండ్ ఇంటర్వ్యూలో చెప్పున్నాను కృష్ణుడి గురించి చెప్పేటప్పుడు వరుణదేవుడిని వీళ్ళు అవమానించారు, వాళ్ళు నగ్నంగా స్నానం చేస్తున్నటువంటి, కానీ ఆ వరుణదేవుడు సైతము కూడాను పరమాత్మ శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు అనేటువంటిది. అంటే ప్రతిదీ పరమాత్మ స్వరూపమే అని ఆ పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు చూడగలిగారు. కాబట్టి ఈ రోజున ఆ అనేటువంటి వాయువుని ప్రార్థించవచ్చు, వాయువు ద్వారా మనము లబ్ధి పొందవచ్చు, వాయువు మనం చెప్పినటువంటి విధముగా అది పనిచేయవచ్చు. అగ్నితోటి మాట్లాడవచ్చు, అగ్నిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు, అగ్ని మనకి కావలసిన విధంగా పనిచేసే విధంగా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి అది తెలియదు. వాళ్ళకి అగ్నే, వాయువు నీరు నీరే. నీరు వరుణ దేవుడిగా చూసి జీవం ఉన్నటువంటి అతనిగా చూసి ఆ వరుణుడిని మనం ప్రసన్నం చేసుకొని అంటే మనకి కావాల్సినటువంటి విధంగా మలుచుకొని ఆ యొక్క లాభం అనేటువంటిది ఆ పని అనేటువంటిది మనం తీసుకోవచ్చు. లాస్ట్ టైం అస్త్రాల గురించి కూడా చెప్పుకున్నానమ్మా నేను మీకు. అవునమ్మా, అంటే ఒక అస్త్రాన్ని ఇక్కడి నుంచి వదిలేయడని చెప్పేసేస్తాను అంటే జనరల్గా వీళ్ళు ఏంటంటే శాటిలైట్ ద్వారా కంట్రోల్ అనేటువంటిది అవుతూ ఉంటుంది. అది కానీ ఇక్కడ ఇలా కాదు. ఆ అస్త్రానికి జీవం అనేటువంటిది ఉంటుంది. అంటే దాన్ని ఇన్వెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఒక ఋషి. ఇప్పుడు పరశురాముడు ఉన్నాడు, భార్గవాస్త్రము అనేటువంటిది ఉన్నది. ఇలా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అస్త్రాన్ని తీసుకొని వచ్చి ఆ అస్త్రం ఎవరు పడితే వాళ్ళు ప్రయోగించకుండా ఉండటం కోసం అని చెప్పేసి దానికి ఒక పాస్వర్డ్ ఇస్తాడు. దాని మంత్రబలం అంటారు దాన్ని. ఆ మంత్రబలం అనేటువంటిది, ఆ మంత్రం అనేటువంటిది, ఆ పాస్వర్డ్ అనేటువంటిది తను ఎవరికైతే ఇవ్వాలనుకుంటే దాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అతను ఆ పాస్వర్డ్ని ఓపెన్ చేసి అంటే మంత్రం చదివేసి దాని మీద టోటల్ కమాండ్ ఉంటుంది అనమాట. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా సరే దానికి నో రేడియో ఫ్రీక్వెన్సీ, ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటారు. ఆర్ఎఫ్ ద్వారా కంట్రోల్ అవుతూ వెళ్తుంది, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుంది, శాటిలైట్ ద్వారా అది చూసుకుని చేసి గైడెడ్ మిసైల్స్ అనేటువంటి వెళ్తుండే. కానీ ఇక్కడ ఇతను తన మనసుతోటి ఈ కంట్రోల్ చేస్తాడు. అంటే ఇక్కడ మధ్యలో దేనికైనా కానీ ఇప్పుడు కండక్టర్ అనేటువంటిది ఒకటి ఉండాలి కదా, మీడియా అనేటువంటి మీడియం, వాయువు అనేటువంటి ఒక మీడియం ఇక్కడ చూసుకునేసి ఆ వాయువు అనేటువంటి ఒక మీడియం తోటి తను మర్జీ అయ్యి ఆ వాయువు ద్వారా దాని యొక్క డైరెక్షన్స్ అన్నిటినీ కూడాను ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాడమ్మా. అది అంటే ఈ రోజు ఉండేటువంటి ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ వీటన్నింటినీ కూడా దాటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడాను వీళ్ళు లోపరుచుకొని దాంతో కమాండ్ చేయించుకొని దాన్ని కమాండ్ చేయగలిగి ఉండి పంపించగలగటం అనేటువంటిది. కాబట్టి ప్రతిదీ జీవము కలిగి ఉన్నది అనేటువంటి సత్యము తెలిసినటువంటిది సనాతన ధర్మం. ప్రతిదానికి జీవం ఉంది, నిర్జీవంగా ఇప్పుడు ఉన్నది అంటే నిర్జీవం పోయవచ్చు, మళ్ళీ దానికి రాతికి జీవం అనేటువంటిది ఇవ్వచ్చు, గాలికి జీవం ఇవ్వచ్చు, గాలిలో ఉన్నటువంటి జీవాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క టెక్నాలజీ అనేటువంటి తెలిసినటువంటి వాళ్ళు సనాతన ధర్మం. అందుకనే వాళ్ళు గుర్తించారు కాబట్టే దేవీ దేవతలుగా వాటిని పిలుస్తారమ్మా. అంతే, గుర్తించిన వాళ్ళకి మనం చెప్పలేం, గుర్తించలేని వాళ్ళకి. చాలా మంది కూడా ఈవెన్ మన సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు కూడా, నేను పేరు కూడా తీసుకుంటాను, గరికపట్ల లాంటి వారు కూడా
జ్యోతిష్యం అనేది ఏం లేదు అని కొట్టిపారేసిన సందర్భాలు ఉన్నాయి. ఆహా. మరి నిజంగా జ్యోతిష్యం అనేది ఉందంటారా? ఉంటే సైంటిఫిక్ గా ఎలా చెప్తారు? జ్యోతిష్యం అనేటువంటిది ఇప్పటివరకు ఉన్న అన్ని శాస్త్రాలలో కల్లా కూడాను అత్యున్నతమైనటువంటిది, అతి క్లిష్టమైనటువంటిది, అతి అద్భుతమైనటువంటిది, అతి గొప్పది. అవునా? అవును. ఎలా సార్, ఎలా ప్రూవ్ చేస్తారు? అంటే సాధారణంగా చాలా మంది జ్యోతిష్యం చెప్తూ ఉంటుంటారు, ఈ టైంలో ఇది అయిద్ది, ఆ టైంలో ఇది అయిద్ది అనేటువంటిది. వాస్తవానికి కొంతమంది మాత్రమే అందులో ఉన్నారు. లాస్ట్ టైం మీకు చెప్పాను, స్వామి బ్రహ్మానంద బ్రహ్మచారి గారు అని చెప్పేసి ఉన్నారు. ఆయన నేను అప్పుడు అరౌండ్ 9th 10th చదువుతున్నట్టు, 8th అనుకోండి, సారీ అట్లాగా. ఇందిరాగాంధీ గారు చనిపోయారు ఆ టైంలో. అయితే ఆయన ఒక ముహూర్తం పెడుతున్నారు, ఒక అమ్మాయికి పెళ్లి ముహూర్తం పెడుతున్నారు ఒక 2 నెలల ముందు. ముహూర్తం పెట్టి పలానా అని చెప్పేసి అన్నారు. కానీ ఎందుకో ఆయనకి ఒక స్ట్రైక్ అయిపోయి, అమ్మాయి నీ మెడలో తాళిబొట్టు పట్టం ఇందిరాగాంధీ చనిపోవడం కూడా ఒకే క్షణంలో జరిగిద్దమ్మా అని చెప్పేసి 2 నెలల ముందు చెప్పాడు ఆయన. ఆయన స్వామి బ్రహ్మానంద బ్రహ్మచారి అని, స్వామీజీ అపార్ట్మెంట్స్ గుంటూరులో ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టారు, ఒక 2 ఎకరాల ప్లేస్ అన్నమాట. అలాగనే నేను మా నాన్నగారు మేమందరూ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటే ఒక హెలికాప్టర్ వెళ్తుంది పైనుంచి. ఎవరంటే రాజీవ్ గాంధీ వెళ్తున్నాను. ఇతను తిరిగి రాడయ్యా అన్నాడు. అంతే, చనిపోయాడు ఆయన. ఏంటంటే ఆయన 40 సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేశారు. ఆయన తపస్సు చేసి, అంటే తినడానికి తిండి లేదు ఆయనకి, ఇంట్లోంచి పారిపోయాడు. 6 అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి పారిపోయాడు. ఆయనకి ఇంకొకటి గోరంట్లో ఇంకా ఆయన తగిలారు. ఆయన వీళ్ళిద్దరు కలిసి కాశీ వెళ్తే వాళ్ళెవరో అక్కడెవరో చెప్తే వెళ్ళిపోయేసేసి 40 సంవత్సరాలు తీక్షణ తపస్సు చేసి ఆయన ఒక పాండిత్యాన్ని సంపాదించుకొని అనుకున్నాడు, వెంకటేశ్వర స్వామికి ఒకరోజు వచ్చేటువంటి సంపాదన నాకు ఉంటే చాలని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత ఆయనకి దాని మీద డబ్బు మీద పిచ్చి పెట్టి స్వామీజీ ఉన్న ఆయన బ్రహ్మచారి, స్వామిజీ ఉన్న ఆయన షేర్ మార్కెట్ అని అదే అని వెళ్తూ చివరికి నేను ఫలానా రోజు నేను చనిపోతున్నాను సంతోషు, నన్నంటే బాగా ఇష్టం అనమాట ఆయనకి అని, ఆయన విద్యను నాకు దానం చేసి నువ్వు ఎప్పుడు దీన్ని మార్కెటింగ్ చేసుకోమాక, డబ్బు కోసం వెళ్ళక నా విద్య నీ దగ్గర ఉండాలని ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఇది నాకు తెలుసు, ఇది నిజమనేటువంటి విషయం. అయితే వాస్తవానికి ఇందులో నేను రీసెర్చ్ చేసినటువంటిది ఏంటంటే, జ్యోతిష్యం అని తెలిసినటువంటి వాళ్ళు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక సైంటిస్ట్, అత్యున్నతమైన సైంటిస్ట్. మళ్ళీ చెప్తున్నాను అది, అదేదో అటామిక్లో సైన్స్, లేదంటే ఏరోనాటికల్ సైన్స్ అనో, లేదంటే ఇంకొకటి ఏరోస్పేస్ సైన్స్ అనో, కెమిస్ట్రీ అనేటువంటిది కాదమ్మా. అది ఈ జ్యోతిష్యం అనేటువంటిది నిజంగా తెలిసినటువంటి వాడు ఎవరు అని చెప్పేసి అంటే, అతనికి కెమిస్ట్రీ మీద పట్టు ఉంటుంది, ఫిజిక్స్లో పట్టు ఉంటుంది, బాటనీలో, జువాలజీలో, ఏరోనాటికల్లో, ఇలాగా సమస్తము మీద కూడాను హోల్డ్ ఉండి చెప్పగలిగినటువంటిది మాత్రమే నిజమైనటువంటి జ్యోతిష్యం అన్నది. నిజమైనటువంటి జ్యోతిష్యం ఇది ఏంటంటే, ఒక మనిషికి జాతకం చెప్తాను చెప్పాను అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఇంతకుముందు మనం స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి చూసారమ్మా, అది మొబైల్ రీఛార్జ్ చేసుకుంటానికి స్క్రాచ్ కార్డ్ గీస్తాం. అది ఎలా ఉంటుందంటే, నెంబర్ ర్యాండమ్గా ఉంటుంది. అది అంటే కొన్ని నెంబర్స్ని అని తిప్పి ఒక దగ్గర స్టాప్ చేయగానే ఒక నెంబర్ వచ్చింది, అది మనకి ఇస్తారు. మళ్ళీ తిప్పుతారు, ఇంకో నెంబర్ వచ్చింది. ర్యాండమ్ నెంబర్స్ అంటారు అనమాట వీటిని. సేమ్ అలాగనే ఈ యొక్క గ్రహాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో, ఏ విధంగానంటే, ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి అమావాస్య పౌర్ణమి అని చెప్పేసి అంటాం. అమావాస్య అంటారు, పౌర్ణమి అని చెప్పేసి అంటారు. సరే, ఏం జరుగుతుంది మనం అందరం చూసేటువంటిది ప్రతిసారి ఏం జరుగుతుంటుందమ్మా, అది ఆటుపోట్లు వస్తుంటాయి సముద్రంలో. అంటే అమావాస్యకి సముద్రం వెనక్కి వెళ్తుంది, పౌర్ణమికి సముద్రం ముందుకు వస్తుంది అంటారు. వాస్తవానికి జరిగేది అది కాదు. అమావాస్యకి సముద్రం లోపలికి ప్రెస్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది, పౌర్ణమికి బయటకు వస్తుంది, జరిగేది అది. కంప్రెస్ అవ్వటం వల్ల వెనక్కి వెళ్ళింది అంటాము, ఫ్రీ అవ్వటం వలన పైకి వచ్చింది కాబట్టి ముందుకు వచ్చింది అని చెప్పేసి అంటాం. ఎందుకు జరుగుతుందమ్మా అలాగా అది అని అంటే, భూమి ఇలా ఉంది అని చెప్పేసినప్పుడు, సూర్యుడు ఇలా ఉన్నప్పుడు, చంద్రుడు ఎప్పుడైతే ఇటువైపున ఉంటాడో సూర్యుడు యొక్క కిరణాలు ఇటు పడతాయి, మనకి తక్కువ కనిపిస్తాయి. దీనివలన చంద్రుడి యొక్క గ్రావిటీ అనేటువంటి సూర్యుని వైపుకి ఎక్కువగా ఉంటుంది తప్పితే భూమి మీదకి తక్కువగా ఉంటుంది. భూమి వైపు తక్కువగా ఉంది అని చెప్పేసినప్పుడు చంద్రుడు సాధారణంగా అంటామమ్మా చందమామ అని అంటాము. చూడమ్మా, అసలు ఒక్కొక్క దాన్ని మనం పరిశీలించుకుంటూ వెళ్తుంటే చందమామ అని అంటాం. ఇంకొకటి అంటామమ్మా
మేనమామ అనేటువంటి అతను తండ్రి తర్వాత తండ్రి అని అంటారు అవును. కదమ్మా అది. చూడండి మరి రెండింటికి ఎంత ఇదనంటే చంద్రుడు లేకపోతే ఈ భూమి మీద ఏ జీవి కూడా లేదు. ఎలాగమ్మది? చంద్రుడు లేకపోతే భూమి మీద జీవి లేదు, జీవం సర్వైవ్ అవ్వలేదు. చంద్రుడు భూమికి ఇలా ఉన్నాడని చెప్పేసి అన్నప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ అటు పైకి లాగేస్తాడు ఒక దగ్గరికి. లాగేసినప్పుడు పక్కన ఉన్నటువంటి నీళ్ళు ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి. కాబట్టి నీళ్లు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్తాయి, అలలు అనేటువంటి ఏర్పడతాయి. అలలు అనేటువంటి ఏర్పడుతున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఈ నీళ్ళలో గాలి అనేటువంటి మిక్స్ అవుతూ ఉంటుంది. గాలి మిక్స్ అయిందంటే ఆక్సిజన్ మిక్స్ అవుతుంది. కాబట్టి సముద్రంలో ఉన్న జీవులకు ఆక్సిజన్ అందుతుంది. సేమ్ అలాగనే ఈ చంద్రుడు గాలిని కూడా లాగుతాడు పైకి. లాగినప్పుడు ఒక గాలి ఇక్కడ ఉన్నటువంటి గాలి ఇక్కడ దాకా వస్తుంది అది. కాబట్టి గాలి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంది. కాబట్టి చెట్ల దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ మనకి, అలాగనే మన దగ్గర ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ చెట్లకి అనేటువంటి వెళ్తుంది. అదే చంద్రుడు లేడని చెప్పేసి మనం చెట్టు దగ్గరికి వెళ్ళి గాలి పీల్చుకుంటా ఉండాలి, మనం గాలి వదులుతూ ఉండాలి. అవునా కదమ్మా? లిటరలీ కదా. అంటే ఈ చంద్రుడు అనేటువంటి అతను ఒక గ్రహం అనేది లేకపోతే మనకేమీ లేదు. అంటే ఒక తండ్రిలాగా చూసుకుంటాడు. ఎవరు? మేనమామ. మనకి భూమాతకి తోబుట్టు కాబట్టి మేనమామ. తండ్రి తర్వాత తండ్రి అంటే అలాంటి పోషణ మనం చూసుకోగలిగిన మన జీవం అనేటువంటి ప్రతి జీవికి కూడాను జీవం ఇచ్చేటువంటి ఒక తండ్రి లాంటి, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మేనమామగా అని చెప్పేసి అంటారు. చూడండి అమ్మ, మనం చెప్పేటువంటి పదాలు కూడా ఎలా ఉంటాయి అంటే భూమికి తోబుట్టినటువంటి వాడుగా కాబట్టి మేనమామ అని చెప్పేసి అన్నాము, మామ అన్నాము. మళ్ళీ ఇంకో సిద్ధాంతంలో మనం ఏం చెప్తామంటే అని మేనమామ అంటే ఎవరో కదరా బాబు, తండ్రి తర్వాత తండ్రి అని అంటారు. చూడండి అమ్మ, అది మరి ఇక్కడ సూట్ అవుతుందమ్మా ఇది. సో ఇలాగనే ఇప్పుడు మరి అమావాస్య వచ్చింది అన్నప్పుడు రైట్, ఓకే, ప్రెషర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి చేసి భూమికి ఉన్నటువంటి గ్రావిటీ అనేటువంటిది గాలిని తన వైపు ఎక్కువగా లాక్కోవటం వలన సముద్రం కంప్రెస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి సముద్రం లోపలికి వెళ్ళింది అంటాము. ఎప్పుడైతే చంద్రుడు ఇటువైపుకి ఉంటాడో గ్రావిటీ అనేటువంటిది భూమితో ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలిని పైకి లాగుతాడు, ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి సముద్రాలు మళ్ళీ ఫ్రీ అవుతాయి కాబట్టి సముద్రాలు ముందుకు వచ్చినాయి అంటాం.